హాయ్ ఆర్ట్ లవర్స్. ఈ వీడియోలో మనము స్పానిష్ పెయింటర్ పాబ్లో పికాసో షికాగో వాసులకి ఇచ్చిన గిఫ్ట్ గురించి తెలుసుకుందాము. నేను ఎప్పుడు షికాగో వచ్చినా ఈ స్కల్ప్చర్ని చూడకుండా వెళ్ళను. ఇది 50 వెస్ట్ వాషింగ్టన్ స్ట్రీట్లో ఉంది. దీన్ని 1967లో ఆగస్టు 15న ఇనాగ్రేట్ చేశారు. డైలీ ప్లాజా ఆర్కిటెక్ట్స్ పబ్లిక్ స్కల్ప్చర్ చేయమని పికాసోని రిక్వెస్ట్ చేశారు. ఆ రోజుల్లో హిస్టారికల్ ఫిగర్స్ని మాత్రమే పెట్టేవారు. ఆ రోజుల్లో అమెరికాలోను షికాగోలోను ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్లోను ఇంకా కల్చరల్గా కూడా చాలా మోడర్న్ చేంజెస్ వచ్చాయి. పికాసో దానికి తగ్గట్టుగా ఈ స్కెచ్ చేశారు. ఈ స్కల్ప్చరు 50 ఫీట్ పొడవు ఉండి 160 టన్స్ బరువు ఉంది. దీనికైతే టైటిల్ ఏమీ ఇవ్వలేదు. ఆ రోజుల్లో ఇది చాలా కాంట్రవర్షియల్ అయింది. ఇప్పుడైతే అది చాలా ఫేమస్ ఐకానిక్ స్కల్ప్చర్ అయ్యిందనమాట. ఇది డైలీ ప్లాజాకు ఈస్ట్ సైడ్ ఉంది. ఈ స్కల్ప్చర్ని ఇనాగ్రేట్ చేసినప్పుడు షికాగోలోని 50,000 మంది ప్రజలు దీని ముందర గుమిగూడారు. దీనికి కార్టన్ స్టీల్ అంటే రస్ట్ లుక్ ఇచ్చే స్టీల్ అల్లాయ్ని యూజ్ చేశారు. దీనికి $3.2 మిలియన్ ఖర్చు అయింది. అయితే పికాసో మాత్రము నేను మనీ చార్జ్ చేయను, దీన్ని షికాగో వాసులకి గిఫ్ట్ అని చెప్పి దీన్ని బహుకరించారు. కల్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోయినా తన ఆఫ్ఘన్ హౌండ్ డాగ్ కాబుల్ ఇన్స్పిరేషన్ అని చెప్పారు. నేను షికాగోకి ఎప్పుడు వచ్చినా ఈ బిల్డింగ్ అడ్రస్ వెతుక్కొని ఈ స్కల్ప్చర్ని చూసి వెళ్తాను. అక్కడ ఏదో ప్రొసెషన్ జరుగుతుండడంతో నేను దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు గడపలేకపోయాను. ఈ స్కల్ప్చర్ కోసము పికాసో చేసిన స్కెచెస్ ఇంకా మోడల్ని మనము ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగోలో చూడవచ్చుట. పికాసో 1881లో స్పెయిన్లో జన్మించారు. ఆయన స్కల్ప్టరు, ప్రింట్ మేకరు ఇంకా థియేటర్ డిజైనర్ కూడా. 20th సెంచరీలో మోస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఈయన, ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్టిస్ట్. ఈయన క్యూబిజం కో-ఫౌండర్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎప్పుడు వచ్చినా నా లిస్ట్లో అన్నీ ఆర్ట్ రిలేటెడే ఉంటాయి, వైల్డ్ లైఫ్ అండ్ ఆర్ట్ రిలేటెడ్. నాతో వచ్చిన ఫ్రెండ్స్కి కొంత ఆశ్చర్యంగా కూడా ఉంటుంది, ఏంటి ఏదో స్కల్ప్చరు ఎక్కడో అడ్రస్ వెతుక్కుని అది చూడాలంటుంది అనేసి. బట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. థ్యాంక్ యూ.